రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారిపోయాయి. ఎమ్మెల్సీ విజయశాంతి సోషల్ మీడియా పోస్టులు, రాజ్యసభ సభ్యురాలు మరి రేణుకా చౌదరి కూడా బహిరంగ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఇబ్బందులోకి నెట్టేశాయనే చెప్పుకోవాలి. మరి పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్ నేతల అసంతృప్తి ఈ విధంగా బయటపడుతుందా? కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలు ఎటు దారితీస్తున్నాయి? తెలంగాణ కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు తాము ఆశించిన ప్రాధాన్యత దక్కడం లేదనేటువంటి అసంతృప్తితో ఉన్నారనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఆ జాబితాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మంత్రి పదవిని కూడా ఆశించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణపైన స్పష్టత రాకపోవడంతో ఆమె అసంతృప్తిని సోషల్ మీడియా పోస్టు ద్వారా అయితే వ్యక్తం చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల షాబాద్ ఘటనపైన విజయశాంతి చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ మరి కాంగ్రెస్లో అయితే చర్చకు దారితీసింది. ఆమె పోలీసుల పనితీరు, నిందితుడిని బెయిల్ రావడం, మరి మహిళల భద్రత వంటి అంశాలపైన అయితే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. అయితే మరి ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించేలాగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వంలోని కొందరైతే భావిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యురాలు రేణు చౌదరి వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. కాంగ్రెస్లో అసంతృప్తులు పెరుగుతున్నాయని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయని, పార్టీ నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. పార్టీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని ఆమె చెప్పడం అంతర్గత పరిస్థితులపైన కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదని, మరి ఎన్నికల ప్రచారంలో కూడా చురుకుగా పాల్గొనలేదని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అధిష్టానం మద్దతుతో ఎమ్మెల్సీ అయిందని, మరి తన అభిప్రాయాలను నేరుగా అధిష్టానానికి చెప్పాల్సింది పోయి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరైంది కాదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం పైన సూచనలు, సలహాలు పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇవ్వచ్చు, కానీ బహిరంగ విమర్శలు చేయడం వల్ల ప్రతిపక్షాలకు రాజకీయంగా అవకాశం లభిస్తుందని వారు అంటున్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ ఐక్యతే ముఖ్యమని, అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటకు రావడం ప్రభుత్వం ఇమేజ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విజయశాంతి, రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలను మరో కోణంలో చూసేవారు కూడా ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం మరి లోపాలను ఎత్తి చూపడం కూడా సీనియర్ నేతల యొక్క బాధ్యతనేనని, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన స్పందించడం తప్పు కాదని వారు అనుచరులైతే వారు చెబుతా ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది? సీనియర్ నేతలతో చర్చలు జరుపుతుందా, లేక క్రమశిక్షణ చర్యల దిశగా అడుగులు వేస్తుందా అనే అంశాలపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. అయితే ఇప్పటి వరకు విజయశాంతి పైన ఎలాంటి అధికారిక క్రమశిక్షణ చర్యలు మాత్రం ప్రకటించలేదు. విజయశాంతి సోషల్ మీడియా పోస్టు, రేణు చౌదరి బహిరంగ వ్యాఖ్యలు కాంగ్రెస్లో అంతర్గత చర్చలకు కారణమయ్యాయి. అయితే పార్టీలో విభేదాలు ఉన్నాయా, లేక ఇవి వ్యక్తిగత అభిప్రాయాలేనా అన్నది మాత్రం రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? విజయశాంతి చేసినటువంటి అసలు పోస్ట్ ఏమిటి? రేణు చౌదరి బహిరంగంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ మరి కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, అంటే కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరని ఆ పార్టీలోనే ఉంటారనేది రాజకీయాల్లో మనం తరచూ వినిపించే మాట ఇది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్, ఈ వ్యాఖ్యలు అన్ని అక్షరాల నిజం చేస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత, అంటే ఇంటర్నల్ గా జరుగుతున్న డిస్సాటిస్ఫాక్షన్స్ కావచ్చు, బహిరంగ విమర్శలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ సర్కార్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందని చెప్పొచ్చు. అయితే తాజాగా ఫైర్ బ్రాండ్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, ఇంకా తను సీనియర్ నేత కూడా, ఇక ఎమ్మెల్సీ విజయశాంతి వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాలిటిక్స్ లో ఇన్సైడ్ వర్గాల్లో అయితే చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పొచ్చు. అంటే విపక్షాలకు ఆయుధాలు అందిస్తూ సొంత ప్రభుత్వం పైన వీరు గురిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ తో ఎంపీ రేణుకా చౌదరి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా తాజా రాజకీయాలపై వీరి మధ్య చాలా డీప్ డిస్కషన్ జరిగిందనే చెప్పొచ్చు. అంటే నేను ఆదేశించి ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇంతే అన్న ధోరణిలో కొంతమంది నేతలు ఉన్నట్లు భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అని కూడా అంటున్నారు. అంటే ఇదంతా ఒక ముఖ్య నేతల ఫీలింగ్ అట. అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి అడపాదడపా విజయశాంతి చేస్తున్న ట్వీట్స్ కూడా కాంగ్రెస్ ని కొంచెం ఇరకాటంలోకి నెట్టేలాగానే ఉన్నాయి అంటున్నారు. ఇక తాజాగా షాబాద్ ఘటనపై విజయశాంతి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. దాని తర్వాత అందులో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీని చాలా క్లిష్టంగా, అంటే అన్కంఫర్టబుల్ గా ఉండేలాగా పిసిసి భావిస్తోందట, ఉన్నాయని. అయితే ఆమెతో పాటు ఇక రేణుకా చౌదరి వ్యాఖ్యలపై కూడా పార్టీ కొంత సీరియస్ గానే ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీ అయ్యాక విజయశాంతి మాత్రం పదవి ఆశించినట్టు అంటే ప్రచారం అయితే జరగడం చూసాం మనము. అయితే ఆ విషయం ఎటు తేలకపోవడం, అంతలోనే జాప్యం జరుగుతుండడంతో తన అసంతృప్తిని ఇలా బయటపెడుతున్నారని ఇన్సైడ్ టాక్స్ అయితే గాంధీ భవన్ లో అయితే చర్చ జరుగుతోంది. అయితే విజయశాంతి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం, ఇక ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె కనిపించకపోవడం లాంటి వాటికి తోడు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉందట. ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ప్రకటించిన తర్వాత తను ఎక్కడ కూడా తన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ తిరిగినట్టుగా, ప్రజల మధ్యలోకి వెళ్ళినట్టుగా కూడా లేదు అని కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుకుంటున్నారు. అందుకనే అధిష్టానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిన విజయశాంతి ఇక్కడ ఏం జరిగినా హస్తినాలో చెప్పుకోవచ్చనే ధీమాతో ఉన్నారని ఇంకో వర్జన్ కూడా వినిపిస్తోంది పార్టీ వర్గాల్లోని. అయితే విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని పదవులు ఇస్తే ఇలాగే ఉంటదంటూ కూడా కొందరైతే కామెంట్స్ చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, సొంత సభ్యులు ప్రభుత్వానికి నేరుగా సలహాలు ఇవ్వొచ్చని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇట్లా అంటే డిగ్రేడ్ చేయకుండా ఉంటే బాగుంటది అన్నట్టుగా కూడా మరికొందరైతే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఇలాంటి చర్యలన్నీ ప్రతిపక్షానికి అవకాశం ఇస్తున్నట్టే ఉంటుంది అని కూడా పిసిసి ఫీల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది రాధాకృష్ణ. అంటే బబిత, ఇక్కడ విజయశాంతి చేస్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, రేణు చౌదరి బహిరంగ వ్యాఖ్యలు కావచ్చు, వీటిని ప్రస్తుతం మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చూస్తుంది? వాటిని ప్రస్తుతం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు మాట్లాడే మాటలు పార్టీ బలోపేతానికి మాట్లాడిరు అని కేవలం మందలించి వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేకపోతే నిజంగా పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇక మరి పెద్ద చిచ్చే రేగుతుంది, ఇతరులకు కూడా మరి మాట్లాడడానికి అస్త్రం ఇచ్చినట్లు అవుతుంది ప్రతిపక్షాలకు కూడా అన్న కోణంలో మరి వీళ్ళకు క్రమశిక్షణ చర్యలు విధించే అవకాశం ఉందా? ఎలా కొనసాగే అవకాశం ఉంది ఇది? రాధాకృష్ణ, ఎలా చూసుకున్నా కూడా కాంగ్రెస్ లో విభేదాలు, పార్టీ నాయకుల మధ్యలో విభేదాలు అనేవి మనం తరచుగానే చూస్తూ ఉంటాము. అయితే ఇటు పిసిసి కావచ్చు, ఇక ఏఐసిసి నుంచి కూడా ఏవైనా, ఇటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇదంతా మేము ఒక కుటుంబం, మా కుటుంబంలో ఎలాంటి కలహాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటాము. ఇదంతా ఒక పెద్ద ఫ్యామిలీ అనే మాట్లాడతారు, కానీ ఎప్పుడు ఎవరిపైన కంప్లైంట్స్ తీసుకోవడం కానీ చెయ్యడం కానీ చెయ్యరు. ఏదున్నా కూర్చొని సమీక్షలు వేయడము, కమిటీ దగ్గరికి వెళ్ళడము, దాని తర్వాత కూర్చొని సద్దు మణిగించుకోవడం తప్ప ఇంకా వేరే అభిప్రాయాలు కానివ్వండి ఇంకా ఏది చెయ్యము అనే ఉద్దేశంతో అయితే ఉంటారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో మొత్తానికి
విజయశాంతి ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే షాబాద్ ఘటన పైన ఆమె స్పందించిన తీరు మరి ఇది ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాలను ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాలను అయితే అట్టుడికిస్తుంది. ఇక అదోవైపు రేణుకా చౌదరి లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆమె కూడా మరి బహిరంగ వ్యాఖ్యలు ఈ విధంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, దానిని ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలను మరి హైకమాండ్కు తీసుకువెళ్ళాలి అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే మరి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే మరి పార్టీలో విభేదాలు ఉన్నాయా లేక ఇవి నిజంగా వ్యక్తిగత అభిప్రాయాలేనా అన్నది మాత్రం రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దానికి మరి అధిష్టానం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి చర్యలు ప్రకటించబోతుంది అనేది కూడా మరి ఈ వ్యవహారంలో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే ఈ వ్యవహారం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.